ఫ్రెండ్స్, ఈ మిస్టరీ 1935లో వెలుగులోకి వచ్చింది. వివియన్ ఫుష్ అనే అన్వేషకుడు తన బృందంతో కలిసి కెన్యాలోని తుర్కానా సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అతని టీంలో ఉన్న బిల్ డైసన్, మార్టిన్ షెఫ్లీస్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఆ సరస్సు మధ్యలో ఉన్న ఎన్వటైనెట్ దీవిని మ్యాపింగ్ చేయడానికి వెళ్లారు. వారు వెళ్లిన కొద్ది రోజులు సిగ్నల్స్ ఇచ్చారు, కానీ అకస్మాత్తుగా కమ్యూనికేషన్ తెగిపోయింది. వివియన్ ఫుష్ తన టీంతో ఆ దీవికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు శాస్త్రవేత్తలు, టెంట్లు, సామాన్లు అన్ని పద్ధతిగా ఉన్నాయి. కానీ ఆ ఇద్దరు మనుషులు మాత్రం మాయమైపోయారు. కనీసం అక్కడ జంతువుల దాడి జరిగిన ఆనవాళ్లు గాని, రక్తపు మరకలు గాని లేవు. ఇది కేవలం ఇద్దరు శాస్త్రవేత్తల కథ మాత్రమే కాదు. అంతకుముందు ఆ దీవిలో ఒక చిన్న తెగ నివసించేది. వారు అప్పుడప్పుడు సరస్సు దాటి వచ్చి బయటి ప్రపంచంతో వ్యాపారం చేసేవారు. కానీ ఒకానొక సమయంలో ఆ వ్యాపారం ఆగిపోయింది. బయటి వారు దీవిలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఇల్లున్నాయి, వంట పాత్రల్లో ఆహారం ఉంది, కానీ ఒక్క మనిషి కూడా లేడు. ఆ తెగ మొత్తం ఎక్కడికెళ్ళింది? స్థానిక ప్రజలు ఏమంటారంటే ఆ దీవిలో ఒక భారీ కాంతి వలయం వస్తోందని, అది మనుషులను మరేదో లోకానికి తీసుకెళ్తోందని నమ్ముతారు. 2025-26 నాటి తాజా శాటిలైట్ మ్యాపింగ్లో కూడా ఆ దీవిలో అయస్కాంత క్షేత్రం విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు గుర్తించారు.